నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు పొందగలుగుతారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నిరుద్యోగం బిట్స్ చూద్దాం. జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2000 సంవత్సరం. రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యవసాయ కార్యక్రమాలపై సబ్సిడీ అందిస్తుంది? జవాబు పంట మార్పిడి పథకం, వ్యవసాయ యంత్రాలు, ఎరువులు. ఈ మూడింటిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్యక్రమాలపై సబ్సిడీ ఇస్తుంది. పంటల బీమాను లెక్కించడానికి దేన్ని యూనిట్గా తీసుకుంటారు? గ్రామం. పంటల బీమా పథకంలో ఎన్ని పంటలను చేర్చారు? జవాబు 20 పంటలు. ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ పథకం లక్ష్యం ఏంటి? జవాబు ఆర్థికంగా కుంగిపోయిన రైతులను ఆదుకోవడం. పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే పథకం ఏది? జవాబు అంత్యోదయ అన్న యోజన. హరిత విప్లవం ఎప్పుడు వచ్చింది? 1966 నుంచి 1980 కాలాన్ని హరిత విప్లవ కాలం అంటారు. ప్రచురణ నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది? జవాబు వ్యవసాయ రంగం. వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించక ఖాళీగా ఉండే స్థితిని ఏమంటారు? జవాబు ఋతు సంబంధ నిరుద్యోగం. వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? చక్రీయ నిరుద్యోగం. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ప్రాచీన అర్థశాస్త్ర పితామహుడు అడమ్ స్మిత్. భారతదేశ అర్థశాస్త్ర పితామహుడు అమర్త్య సేన్. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు కీన్స్. CGIAR పద్ధతి ద్వారా అంతర్జాతీయ సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలను ఎప్పుడు నెలకొల్పారు? జవాబు 1971. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు పథకాన్ని మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? జవాబు పంజాబ్ రాష్ట్రం. గ్రామీణాభివృద్ధికి 1953లో ప్రవేశపెట్టిన పథకం ఏది? జవాబు జాతీయ విస్తరణ సేవా పథకం. ఏ కాలంలో గ్రామ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది? జవాబు ప్రాచీన యుగం. భారతదేశంలో సాధారణంగా కనిపించే నిరుద్యోగం ఏది? జవాబు ఒరిపిడి నిరుద్యోగం. అనిశ్చాపూర్వక నిరుద్యోగం అంటే ఏమిటి? జవాబు పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించిన స్థితిని అనిశ్చాపూర్వక నిరుద్యోగం అంటారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగిత స్వభావం ఏమిటి? జవాబు ఒరిపిడి. NSSO ప్రకారం అల్ప ఉద్యోగిత అంటే ఏంటి? వారానికి 30 గంటల కంటే తక్కువ పని చేసేవారు అల్ప ఉద్యోగిత అంటారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం ఏంటి? జనాభా విస్ఫోటనం, దిశలోపించిన విద్యా వ్యవస్థ, మానవ వనరుల వినియోగం సరిగ్గా లేకపోవడం. ఈ 3 కారణాలు భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాలు. వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కింది వాటిలో ఏది ప్రబలంగా కనిపిస్తుంది? ప్రచురణ నిరుద్యోగిత ప్రబలంగా కనిపిస్తుంది. భారతదేశంలో నిరుద్యోగం ఏ రంగానికి చెందింది? జవాబు వ్యవస్థాపక నిరుద్యోగం. ప్రచురణ నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది? జవాబు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది. వర్ధమాన దేశాల్లో ప్రచురణ నిరుద్యోగం ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పథకాలను మొదటిసారిగా ఏ ప్రణాళికలు ప్రవేశపెట్టారు? జవాబు 6వ పంచవర్ష ప్రణాళికలు. ట్రైసమ్ పథకం దేనికి సంబంధించింది? జవాబు ఉపాధి కోసం యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం ట్రైసమ్ పథకం ప్రారంభించారు. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏ రంగంలో పనిచేస్తున్నారు? జవాబు ప్రాథమిక రంగం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, Google+ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.